ఉద్యోగులు రోడ్డెక్కారు. వెలుగు ఉద్యోగులకు సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఉద్యోగులు రోడ్డుపై వంట వార్పు చేస్తూ నిరసన తెలిపారు. దీనికి సంబంధించి మన అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్, ఓవర్ టు యు. వెలుగు ఉద్యోగులు గడిచిన 14 రోజుల నుంచి చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4560 వెలుగు ఉద్యోగులు దాదాపు 14 రోజుల నుంచి ధర్నా చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. గడిచిన 4 రోజుల నుంచి రాష్ట్ర చలిగాలు ఉన్నప్పటికీ ఆ చలిగాలను సైతం లెక్క చేయకుండా ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే ప్రస్తుతం మన దగ్గర కొంతమంది వెలుగు ఉద్యోగులు ఉన్నారు. అసలు వారి ఆందోళన ఏంది, వాళ్ళ డిమాండ్స్ ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మీ డిమాండ్స్ ఏంది? గడిచిన 14 నుంచి మీ విధులను బహిష్కరించి ఆందోళన చేయడానికి గల కారణాలు ఏంటి? గత 18 సంవత్సరాలు మేము సెర్ప్ సంస్థను స్థాపించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మహిళా సంక్షేమానికి పాటుపడిన ఉద్దేశంతో ప్రత్యేక విభాగం ఉండాలని చెప్పి మహిళల కోసం ఈ యొక్క సంస్థను ఏర్పాటు చేశారు. అందులో ఉద్యోగులను నియమించడం జరిగింది. 18 సంవత్సరాలుగా మేము కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 2009లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానివ్వండి, అలాగే 2014లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కానివ్వండి, వెలుగు సంస్థను నేనే ఏర్పాటు చేశాను. మహిళా కార్యక్రమాలన్నీ కూడా వినూతనంగా ఉన్నాను. దీంట్లో పనిచేసే ఉద్యోగులందరినీ కూడా పర్మనెంట్ చేస్తాను, రెగ్యులర్ చేస్తానని చెప్పేసి స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. అయితే వెలుగు ఉద్యోగులుగా మహిళలుగా చూస్తుంటే 14 రోజుల నుంచి ఎండని చలిగాలను కూడా లెక్క చేయకుండా వరుసగా ఇక్కడే కూర్చున్నారు. సమస్యలు, ప్రధానమైన సమస్యలు ప్రతి మహిళా లక్షాధికారి కావాలనే లక్ష్యంతో సీఎం గారు ప్రవేశపెట్టిన కార్యక్రమంలో మేము పనిచేస్తున్నాం సార్. అందరు మహిళలు లక్షాధికారి కావాలనే సీఎం గారు ప్రవేశపెట్టిన అన్ని కార్యక్రమం మేము పంపిస్తున్నాం. కానీ మేము మాత్రం చీకట్లో ఉన్నాం సార్. మా వెలుగు ఉద్యోగులందరూ చీకట్లో నుంచి విడుదలయ్యి వెలుగు అనే సంస్థ, వెలుగు అనే జీవితానికి మాకు వెలుగు కావాలని కోరుకుంటున్నాం సార్ అందరం. అయితే దాదాపు 14 రోజుల నుంచి చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న పథకాలు ఇంప్లిమెంట్ చేయాలంటే వెలుగు ఉద్యోగులే ప్రధాన కారణం. మీరందరూ నిరసన తెలియజేస్తే మీరు ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడతారు కదా సార్? మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద 4500 మందిని రెగ్యులర్ చేయాలని, అలాగే సెర్ప్ను ప్రభుత్వ రంగ సంస్థకు గుర్తించాలని గత 14 రోజులు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ప్రకాశం జిల్లా జేఏసీ కూడా సమ్మె బాట పట్టడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాలైనటువంటి చంద్రన్న బీమా, చంద్రన్న పెళ్లి కానుక, అలాగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కావచ్చు, అలాగే అవెన్యూ ప్లాంటేషను, హార్టికల్చరు, ఎస్సీ ఎస్టీలను అభివృద్ధి చెందడానికి ఎస్సీ ఎస్టీ రుణాలను, ఇవన్నీ వెలుగు ఉద్యోగులుగా మేము నిరంతరం పనిచేస్తూ మహిళలకు అందేలా కృషి చేస్తా ఉన్నాం. ఈ పథకాలన్నీ గవర్నమెంట్లో మంచి పేరు తెచ్చుకొని ఉన్నాయి. మేము నిరంతరంగా కృషి చేస్తూ మీకు మంచి పేరు తెస్తున్నటువంటి మమ్మల్ని రెగ్యులర్ చేయకపోవటం చాలా బాధాకరంగా ఉంది. మీరే తాడేపల్లిగూడెం బహిరంగ సభలో వెలుగు ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పి ఉన్నారు. దయచేసి మా బాధల్ని అర్థం చేసుకొని మీరు ఇంకా మంచి పేరు తేవడానికి మేము నిరంతరం మీ వెంటుండే కృషి చేస్తాం. మీ పథకాలన్నీ జనాల్లో తీసుకొని వెళ్ళి ప్రజల్లోకి తీసుకెళ్లి మంచి పేరు తేవడానికి కృషి చేస్తాం. మీరు పెట్టిన పసుపు కుంకుమకు సంబంధించి ప్రతి మహిళకు 10,000 రూపాయలు ఇచ్చి ఉన్నారు. ఆ విధంగా మేమంతా వాళ్ళలో అవేర్నెస్ తీసుకొచ్చాం. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళకు 10,000 రూపాయలు ఇచ్చారు. వాళ్ళ కృతజ్ఞతలు తెలపాలని గ్రూప్ మీటింగులు పెట్టి సంఘాలలో ప్రతి మహిళకి తెలిసే విధంగా పనిచేస్తున్నాం. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. మీరు మా వయసు మీరిపోతుంది. ఆల్రెడీ ఇంకా దాదాపుగా పదవి మంత్రి గారికి విన్నవించుకుంటా ఉన్నాం. అయితే వెలుగు ఉద్యోగులు చూసుకుంటే దాదాపు 14 రోజుల నుంచి ప్రకాశం జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేపడుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అనేక పథకాలు ఇంప్లిమెంట్ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళాలంటే వెలుగు ఉద్యోగులే కారణశాల. అయితే అటువంటి వెలుగు ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వాలు ఆలకించాలి, మా మొర ఆలకించి మాకు న్యాయం చేయాలని చెబుతున్నారు. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ రాజేష్.